ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో ఏ ఒక్క ఒడ్డరి కులస్తులకు కూడా తెలియకుండా ఇదేదో బిజినెస్ వ్యాపారంగా చేద్దామని చెప్పేసి ఇతను చాలా దొంగ. ఇప్పుడు అతని చుట్టాలు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఎల్లన్నకు మాకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని దిక్కెళ్ళి మేము ఏంటంటే ఈ విగ్రహాన్ని ఆపాలి, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఇది. అందుకని మా ఎలాంటి నాయకులకు నాశనం చేద్దామని చెప్పేసి ఈ భీమరావు అనే అతను చేస్తున్నాడు. దాని దిక్కెళ్ళి ఈరోజు మేము ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి. ఈ ఒడ్డర్లకు చాలా అన్యాయం జరుగుతుంది. ఒడ్డర్ల పేర్లు చెప్పుకొని ఎంతోమంది కుటుంబాలను ఆగం చేస్తున్నాడు ఇతను. దీని దిక్కెళ్ళి మేము ఆయన ఒక్కడు ఒడ్డ ఓపెన్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ, మరియు మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది ఖండిస్తూ మేము దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. ఇది గారిని స్వయంగా కలవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చినాడు. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా కలిసినాము, ఏసీపీ గారిని కూడా కలిసినాము. ఎందుకంటే వదిలేసిన తర్వాత మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని చెప్పి వీళ్ళందరూ అనాథ గారికి, సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, మన కమిషనర్ నాగోలు కమిషనర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని తక్షణమే ఆపేస్తానని చెప్తున్నారు. మేము ఇది ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మా ఒడ్డెర సంఘంలో ఆత్మగౌరవము ఎవరైనా దెబ్బతీస్తే వాళ్ళకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అందరూ కలిసి ఆత్మగౌరవంతో నిలబెట్టుకున్నటువంటి స్వతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న. ఆ ఓబన్నకు దక్కే గౌరవము ఇది కొంతమందికే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఉమ్మడి హయత్నగర్ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరికి కూడా తెలియదు. దీన్ని అందరూ కూడా ఓటర్లు ఖండిస్తూ ఉన్నారు. కోసమే పని చేసుకుంటూ పోతూ ఉన్నాడు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. జై ఒడ్డెర, జై ఒడ్డెర, జై ఒడ్డెర, జై ఒడ్డెర.